అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ప్రొద్దుటూరుకు చేరుకున్నారు వైఎస్ జగన్. కడప జిల్లాలో జగన్ పర్యటన కొనసాగుతోంది. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరయ్యారు వైఎస్ జగన్. నవదంపతులు కృష్ణ కావ్య వినీత్ రెడ్డిలను వైఎస్ జగన్ ఆశీర్వదించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భారీగా స్వాగతం పలికారు అభిమానులు. ఇక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానులు హెలీప్యాడ్ వద్దకు అలాగే కళ్యాణ మండపం వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. వైసీపీ జిల్లా నేతలతో జగన్ ముచ్చటించారు. ఉమ్మడి కడప జిల్లా అధ్యక్షులతో పార్టీ బలోపేతంపై జగన్మోహన్ రెడ్డి చర్చించినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఒక వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. గతంలో కూడా కడప జిల్లాకు చెందినటువంటి కీలక నేతలతో కొన్ని కీలకమైనటువంటి అంశాల మీద పార్టీ బలోపేతం మీద చర్చిస్తారనేటువంటి సమాచారం. దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఓవరాల్గా ఈ పర్యటన ఏ విధంగా చూడాలి సొంత జిల్లాలో? మురళి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేడు కడప జిల్లా పర్యటనలో ఉన్నారు. అయితే కొద్దిసేపు క్రితం ఆయన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే కుమార్తె వివాహ రిసెప్షన్ కి హాజరయ్యారు. రిసెప్షన్ కి హాజరై నూతన దంపతులను కృష్ణ కావ్య వినీత్ రెడ్డిని ఇద్దరిని ఆశీర్వదించారు. మరోపక్క ఏదైతే జగన్ పర్యటన నేపథ్యంలోనే భారీ స్థాయిలో జిల్లా అటు ఉమ్మడి కడప జిల్లాతో పాటు పక్కన అనంతపురం జిల్లా నుంచి కూడా భారీ స్థాయిలో అభిమానులు, వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. నేరుగా జగన్ ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి పందాలో మార్పు వచ్చిందంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా ఒక రకమైన ఆశ్చర్యకరమైన రీతిలో స్పందిస్తున్నాయి. ఎందుకంటే జగన్ నేరుగా ఇటీవల వివాహ కార్యక్రమాలకు కావచ్చు, పార్టీ నేతల పరామర్శలకు కావచ్చు, మరోపక్క ఏదైతే తన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నా నేరుగా ఫోన్ చేసి మాట్లాడడం కావచ్చు, ఇలా వరుసగా ఏదైతే 2024 ఎన్నికల ఓటమి తర్వాత జగన్ పందాలో చాలా మార్పు వచ్చిందంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క తమ నేతను దగ్గర నుంచి చూడటమే కాక తమ నేతతో మాట్లాడడం కూడా చాలా మంది వైఎస్ఆర్సీపీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లాలో జరిగిన పర్యటన వ్యవహారాన్ని మనం చూసినప్పుడు ఉమ్మడి కడప జిల్లాతో పాటు పక్కన ఉన్న అనంతపురం జిల్లా నుంచి కూడా భారీ స్థాయిలో ఈ వివాహానికి అభిమానులు, వివాహ రిసెప్షన్ కు అభిమానులు హాజరయ్యారు. దాదాపు 1000 మంది హాజరు కావడం, జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆ వివాహ రిసెప్షన్ హాజరు కావడం కూడా వైఎస్ఆర్సీపీలో ఒక నూతన ఉత్తేజం ఏర్పడిందని చెప్తుంది. ఇటీవల వరుసగా జగన్ పర్యటనలు చూసినప్పుడు కూడా రాష్ట్ర స్థాయిలో ఒక చర్చ జరుగుతుంది. ఏదైతే టీడీపీ కూటమి అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే భారీ స్థాయిలో జనసందోహం ఎందుకు వస్తున్నారంటూ ఇంటెలిజెన్స్ కూడా మరోవైపు ఆరాధిస్తుంది. జగన్ పెళ్లిళ్ళకు హాజరైనా, జగన్ పరామర్శలకు హాజరైనా, ఆయా ప్రాంతాలకు వెళ్ళినా, అటు కర్ణాటకకి వెళ్ళినా, ఇటు తమిళనాడుకి వెళ్ళినా కూడా జగన్ కు ఎందుకు ఈ స్థాయిలో విపరీతమైన జనాదరణ లభిస్తుందనే అంశాలపైన ప్రభుత్వం మల్లుగుల్లాలు పడుతుంది. మరోపక్క నేరుగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన 2014, 2019 వరుసగా 2 ఎన్నికల్లో గెలిచారు. 2024 ఎన్నికల్లో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత జరిగిన ఈ వివాహ కార్యక్రమానికి జగన్ హాజరుగా అయ్యారు. ఇది రాచమల్లు 2వ కుమార్తె వివాహం. గతంలో ఒక కుమార్తె ప్రేమ లవ్ మ్యారేజ్ చేసిన ఘటన కూడా జరిగింది. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే అంశాలపైన కానీ రాష్ట్ర వ్యాప్తంగా తన పార్టీ నేతలకు సంబంధించిన వివాహ కార్యక్రమాలకు నిన్న కూడా మనం ఒకసారి గమనించాం. అయితే అరకుకి వెళ్ళారు, అరకుతో పాటు విశాఖపట్నం వెళ్ళిన నేపథ్యం ఇలా వరుసగా జగన్ పర్యటనలు కూడా ఆ పార్టీ శ్రేణుల్లో ఒక నూతన ఉత్తేజం తెస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నారు. మురళి, ఎస్, అంటే ఇటువంటి కార్యక్రమాల ద్వారా కూడా ప్రజల్లోకి విపరీతంగా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుందనేది కూడా జగన్మోహన్ రెడ్డి వ్యూహంగా కూడా చెప్తున్నారు. అలాగే పర్యటించినప్పుడు ఇమీడియట్గా కూడా జిల్లా నేతలతో కీలకంగా, అంటే అందరూ వస్తారు కాబట్టి డెఫినెట్గా ఒక కీలకమైనటువంటి అంశాల మీద చర్చించేటువంటి అవకాశం. ముందుగా మనం చూస్తుంటే ఆ విజువల్స్లో కేడర్ కూడా ఒకంత ఉత్సాహంగా ఉన్నటువంటి పరిస్థితి. అధినేత నేరుగా రావడంతో కార్యకర్తల్లో కూడా ఎక్కడలేని ఉత్సాహం కూడా కనిపిస్తోంది కదా కిరణ్. ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు మనం? మురళి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచి బయటికి కాలు పెట్టాడు అంటే అది ఖచ్చితంగా రాజకీయ వ్యూహం అయి ఉంటుంది. ఎందుకంటే ఆయన రాజకీయ కోణము, రాజకీయ వ్యూహం లేకోకుండా ఎక్కడికి ఏ ప్రాంతానికి వెళ్లరనేది అందరికీ తెలిసిన విషయమే. జగన్ వరుసగా తన పార్టీకి సంబంధించిన నేతల కార్యక్రమాలకు హాజరు కావడం వల్ల తన పార్టీలో ఉన్న మిగిలిన నేతలకు కూడా ఒక దిశానిర్దేశం పంపారు. మరోపక్క తన పార్టీలో ఉన్న నేతలకు తాను ఇచ్చే గౌరవాన్ని కూడా ఆయన నేరుగా సూచిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ
కీలక నేతలు వివాహాలు జరిగినా, కీలక నేతల ఫంక్షన్లు జరిగినా లేదా ఇబ్బందులు జరిగినా ఆయా ప్రాంతాలకు జగన్ పర్యటిస్తున్నారు. మనం వరుస సంఘటనలు చూసాం. ఏదైతే జోగి రమేష్ ఇంటికి వెళ్ళిన నేపథ్యం చూసాం, అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళిన నేపథ్యం చూసాం, వరుసగా వివాహాలకు హాజరైన నేపథ్యం చూసాం, తమిళనాడులో జరిగిన వివాహాలకు కూడా హాజరైన నేపథ్యం. మరోపక్క రాష్ట్రంలో జరుగుతున్న ఏ కార్యక్రమానికైనా జగన్ హాజరైతే దాని వెనక ఒక రాజకీయ కోణం ఉంటుంది, రాజకీయ వ్యూహం ఉంటుంది. అక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ నేతలతోనే ఆయన దారి వెంబడి మాట్లాడుకుంటా వెళ్తారు. ఏదైతే తన కారులో జిల్లా నేతలను కూర్చోబెట్టుకుని నేరుగా దిశానిర్దేశం చేస్తున్నారు, పార్టీ బలోపేతం పైన చర్చిస్తున్నారు. ఎక్కడైతే హెలీప్యాడ్ దగ్గర ఉంటారో హెలీప్యాడ్ దగ్గర నుంచి కార్యక్రమానికి హాజరయ్యే వరకు పార్టీకి సంబంధించిన డేటాను, నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు యాక్టివ్ ఉన్నారా లేదా అనే అంశము, మరోపక్క పార్టీకి సంబంధించిన క్షేత్రస్థాయిలో పార్టీకి సంబంధించిన ఏదైతే బూత్ కమిటీలో ఉన్న ఓటర్ కార్డుకు ఆధార్ కార్డుకు డిజిటలైజేషన్ అయిందా లేదా అనే అంశాలు, పార్టీ పైన నిరంతరం జగన్ ఫోకస్ పెట్టాడు అనే దానికి బెస్ట్ ఉదాహరణగా చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో జగన్ 2019 నుంచి 2024 మధ్యలో పార్టీ వ్యవహారాలను గాలికి వదిలేశాడనే విమర్శను కూడా కప్పిపుచ్చుకోవడానికి జగన్ ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు. నేరుగా తన పార్టీకి సంబంధించిన నేతలతో పదే పదే తాను ముచ్చటిస్తున్నారు, పదే పదే తాను చర్చిస్తున్నారు. ఏదైతే తన గతంలో తాను తప్పు చేశానో, తన పార్టీకి సంబంధించిన నేతలను కార్యకర్తలను పట్టించుకోలేకపోయాను అనే అంశాన్ని కూడా క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు కార్యకర్తలు చెప్పడంతో కార్యకర్తలు కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఏదైతే మరోపక్క తమ నేత మారాడు అనే కోణంలో, రాజకీయాలు చేస్తున్నాడు అనే కోణంలో కూడా వైసీపీ నేతలు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి వైఎస్ జగన్ హాజరయ్యారు. నవదంపతులు కృష్ణకావ్య, వినీత్ రెడ్డిలను వైఎస్ జగన్ ఆశీర్వదించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భారీగా స్వాగతం పలికారు అభిమానులు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు హెలీప్యాడ్ అలాగే కళ్యాణ మండపం వద్దకు భారీ సంఖ్యలో హాజరైనటువంటి విజువల్ యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. వైసీపీ జిల్లా నేతలతో జగన్ ముచ్చటించారు. ఉమ్మడి కడప జిల్లా అధ్యక్షులతో అలాగే పార్టీ బలోపేతంపై కూడా కీలకమైనటువంటి అంశాల మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్చించినట్లుగా కూడా తెలుస్తోంది.